నమస్తే, నేను మీ బీవీ. కనిగిరి టీడీపీకి కేటీఆర్ అస్త్రం క్రేజ్ పెంచిందా? రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా విజయం దక్కించుకోవాలన్న ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి ఎత్తుగడలు ఫలించనున్నాయా? వైసీపీ సీనియర్లు టీడీపీకి జై కొట్టడంలో ఉగ్ర సఫలీకృతమయ్యారా? కేటీఆర్ ఎంట్రీతో టీడీపీలో కొత్త బూస్ట్ అందుకుందా? దీనికి అవుననే సమాధానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రకాశం జిల్లా కనిగిరి నియోజకవర్గంలో ఒంగోలు పార్లమెంటు పరిధిలో హాటెస్ట్ సీటుగా ప్రస్తుతం కనిగిరి నియోజకవర్గం అనేది నిలబడింది. సిట్టింగ్ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్ను కాదని దద్దాల నారాయణ యాదవ్ను రంగంలోకి దించింది వైసీపీ రాష్ట్ర అధిష్టానం. దీంతో వైసీపీకి కనిగిరి నియోజకవర్గంలో సీనియర్లు అనేది దూరమయ్యారు. వైసీపీ సీనియర్లు అయినటువంటి కేటీఆర్ విద్యాసంస్థల అధినేత కుందూరు తిరుపతి రెడ్డి, మాజీ ఎంపీపీ పోతు కొండారెడ్డిలు, వీరితో పాటు మరికొందరు మండల పార్టీ కన్వీనర్లు కూడా వైసీపీకి టాటా చెప్పి టీడీపీకి అయితే జై కొట్టడం అయితే జరిగింది. దీంతో గత 3 ఏళ్లుగా కనిగిరి నియోజకవర్గ ప్రజల్లో నిత్యం తిరుగుతూ ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకుంటున్నటువంటి టీడీపీ అభ్యర్థి ముక్కు ఉగ్ర నరసింహారెడ్డికి మరింత బూస్ట్ అందించినట్లయితే జరిగింది. కేటీఆర్ తన చాకచక్య చతురతతో రాజకీయ ఎత్తుగడలు వేసి పలువురిని వైసీపీ నాయకులను టీడీపీ వైపు దగ్గర చేర్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. చాలా వరకు ఆయన సఫలీకృతమయ్యారని కూడా కనిగిరి నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి చర్చ. నియోజకవర్గంలో తన అనుకూల వర్గాన్ని మొత్తాన్ని కూడా సంప్రదిస్తూ ఆత్మీయ సమావేశాలు ఏర్పాటు చేసుకొని టీడీపీకి మద్దతు పలికే విధంగా చూడడంలో కేటీఆర్ చాలా వరకు విజయం సాధించారనేటువంటి ఊహాగానాలు, ప్రచారం అయితే కనిగిరి నియోజకవర్గంలో సాగుతుంది. దీంతో కనిగిరి టీడీపీకి కేటీఆర్ మరింత క్రేజ్ పెంచాడనేటువంటి విషయం రాజకీయ వర్గాల్లో చర్చ అనేది బాగా సాగుతుంది. కుందూరు తిరుపతి రెడ్డి ఈ వైసీపీకి జలక్కిస్తున్నాడనేటువంటి ప్రచారం గత 3 నెలల నుంచి ప్రారంభమైంది. అయితే ఈ జలక్ ఇవ్వబోతున్నాడు, పార్టీ మారబోతున్నాడు అనే ప్రచారాన్ని గమనించినటువంటి జిల్లా వైసీపీ నేతలు, యంత్రాంగం ఈ కేటీఆర్తో పలుమార్లు అయితే సంప్రదింపులు అయితే జరిపారు. పదవుల తాయిలాలు కూడా ఆశ చూపారనేటువంటి ప్రచారం కనిగిరి నియోజకవర్గంలో సాగుతుంది. అయితే స్వయాన పార్లమెంట్ అభ్యర్థే ఈ కేటీఆర్తో కూడా సంప్రదింపులు జరిపి వైసీపీలోనే ఉండాలి, ఈ వెళ్ళొద్దంటూ కొంత సంప్రదింపులు, చర్చలు జరిపినట్లు కూడా కనిగిరి నియోజకవర్గంలో వైసీపీ టీడీపీ శ్రేణులు అయితే చెప్పడం అయితే జరుగుతుంది. కేటీఆర్కు వైసీపీ అధిష్టానం నుంచి ఎంత ప్రలోభాలు పెట్టినా, ఎన్ని ఆశలు చూపినా ఈ కేటీఆర్ లొంగలేదనేటువంటి ప్రచారం కూడా నియోజకవర్గంలో సాగుతుంది. ఇవన్నీ పట్టించుకోకుండా ఉగ్ర గెలుపు కోసం దృఢ సంకల్పంతో కనిగిరి నియోజకవర్గంలో పనిచేస్తున్నారనేటువంటి విషయం ప్రస్తుతం కనిగిరి నియోజకవర్గంలో స్పష్టంగా అర్థమవుతుంది. కేటీఆర్ పాల్గొనేటువంటి సమావేశాల్లో తాను 40 ఏళ్ల రాజకీయ జీవితంలో టీడీపీకి ఓటేయలేదని, కానీ ప్రస్తుతం టీడీపీకి ఉగ్రాకు మద్దతు ఎందుకు పలుకుతున్నారో అనేటువంటి విషయాన్ని ప్రజల్లో వివరిస్తున్నారు. కనిగిరికి ఉగ్ర ఎందుకు అవసరమో ప్రజలకు చెప్తున్నారు. ఉగ్ర నరసింహారెడ్డి పదవీ కాలంలో కనిగిరికి జరిగినటువంటి అభివృద్ధిని ఓటర్లకు వివరిస్తున్నారు. గడిచిన 5 ఏళ్లలో వైసీపీ పాలనలో కనిగిరి జరిగినటువంటి అభివృద్ధి ఏంటి, జరిగిన నష్టం ఏంటి ప్రజలకు తెలియజేయడం అయితే జరుగుతుంది. ఈ విధంగా కేటీఆర్ ప్రసంగాలు గ్రామీణ ఓటర్లను మరియు పట్టణ ఓటర్లను అమితంగా ఆకట్టుకుంటున్నాయని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ఈ కేటీఆర్ ప్రసంగాలు కూడా ఓటర్లను, ప్రజలను ఆలోచింపజేస్తున్నాయని చెప్పడం, ఈ ఉగ్రాకు మద్దతు పలికేందుకు ఇది బాగా దారితీస్తున్నాయనేటువంటి విషయం బాగా స్పష్టంగా అర్థమవుతుంది. ఇక కుందూరు తిరుపతి రెడ్డి రాజకీయ ప్రస్థానంగా గమనిస్తే 2004 నుంచి ఈ రాజకీయ ఎంట్రీ ఇచ్చినటువంటి కుందూరు తిరుపతి రెడ్డి నియోజకవర్గంలో పలు సామాజిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు మరియు సేవా కార్యక్రమాలు నిర్వహించిన ఘనత ఉంది. ఈయనకు స్వర్గీయ ఇరిగినేని తిరుపతి నాయుడు ముఖ్య అనుచరుడిగా కూడా పేరుంది. 2009లో కాంగ్రెస్ పార్టీ తరఫున కనిగిరి అసెంబ్లీ అభ్యర్థిత్వాన్ని త్రుటిలో కోల్పోయినటువంటి సంఘటన కూడా ఈ కుందూరు తిరుపతి రెడ్డికి వెంటాడినటువంటి ఇదొక దురదృష్ట సంఘటన. తర్వాత 2019లో బుర్రా మధుసూదన్ యాదవ్కు ఈయన బాగా మద్దతు పలికారు. ఈ దశలో తన పరిధిలో ఉన్నటువంటి చాకిరాల పంచాయతీ, భూతవారిపల్లి, ఈ యొక్క నేలటూరు గొల్లపల్లి, మాచవరం,
పోలవరం, అట్లానే పామూరు మండలాల్లో ఒక 2-3 పంచాయతీలు, సిఎస్పురం మండలంలో ఒక 2-3 పంచాయతీలు, టోటల్గా కనిగిరి నియోజకవర్గంలో ఒక మోస్తరు దాదాపు 6-7 వేల ఓట్లను శాసించే శక్తి ఉన్నటువంటి కుందూరు తిరుపతి రెడ్డి ఈ బుర్రా మధుసూదన్ యాదవ్కు గట్టిగా మద్దతు పలికి ఆయన్ని గెలిపించడంలో కనిగిరి నియోజకవర్గంలో కీలక పాత్ర అయితే పోషించడం జరిగింది. 2019లో బీసీలను కొందరిని ఏకం చేయడంలో కూడా కేటీఆర్ ముఖ్య పాత్ర పోషించారనేటువంటిది కనిగిరి నియోజకవర్గ ప్రజలకు ఇది తెలిసిన విషయమే. ఇక ఆ ఎన్నికల్లో ఒక్క చాకిరాల పంచాయతీ నుంచే వైసీపీ బుర్రా మధుసూదన్ యాదవ్కు 1100 ఆధిక్యత మెజార్టీ చూపించిన ఘనత కేటీఆర్కే దక్కుతుంది. ఇక పక్కనే ఉన్నటువంటి నేలటూరు గొల్లపల్లి, మాచవరం, బోతమారిపల్లి, అలాగే పామూరు మండలంలోని అనుమలగిరి, అయ్యలదిన్నె, అట్లనే సిఎస్పురం మండలంలోని అయ్యూలూరు వారిపల్లి, మరి కృష్ణనాయనపల్లి, చెన్నపనాయనపల్లి తదితర గ్రామాల్లో తన అనుచర వర్గం బంధుగణాన్ని కూడా ఇటీవల కేటీఆర్ సమక్షంలో ఈ యొక్క తెలుగుదేశం పార్టీలో చేర్చడం అయితే జరిగింది. అలాగే వెలిగండ్ల పంచాయతీలో వైసీపీ అభ్యర్థి పంచాయతీ నుంచే ఎంపీటీసీ దేవిరెడ్డి జనార్దన్ రెడ్డిని కూడా ఈ టీడీపీకి మద్దతు పలికే విధంలో కేటీఆర్ విశేషమైన పాత్ర పోషించారని చెప్పొచ్చు. అలాగే మాజీ ఎంపీపీ పోతుకొండారెడ్డి కూడా తెలుగుదేశానికి జై కొట్టడంలో కేటీఆర్ పాత్ర చాలా ముఖ్యమనేటువంటి విషయం కనిగిరి నియోజకవర్గంలో ఒక జోరుగా వినపడుతున్నటువంటి చర్చ. ఏది ఏమైనా ఒంగోలు పార్లమెంటు పరిధిలో హాటెస్ట్ సీటుగా ఉన్నటువంటి కనిగిరి నియోజకవర్గాన్ని దక్కించుకునేందుకు ఇటు తెలుగుదేశం అటు వైసీపీలో అయితే తీవ్రంగా పోటీ చేస్తున్నాయి, ప్రయత్నాలు చేస్తున్నాయి. అయితే ఈ ప్రయత్నాల్లో భాగంగా వైసీపీ సీనియర్ లైన్ను తన వైపు మలుచుకొని కొంత నియోజకవర్గంలో క్రేజ్ సంపాదించుకున్నటువంటి టీడీపీ మరింత ముందుకు దూసుకుపోతుంది. కేటీఆర్ ఆధ్వర్యంలో మరిన్ని చేరికలు త్వరలో జరగబోతున్నాయనేటువంటి చర్చ కూడా కనిగిరి నియోజకవర్గంలో జోరుగా సాగుతుంది. నామినేషన్ల ఘట్టం పూర్తయిన తర్వాత తెలుగుదేశం పార్టీలోకి వలసల జోరు మరింత పెంచేందుకు కుందూరు తిరుపతి రెడ్డి తీవ్ర ప్రయత్నాలు చేస్తూ అంతర్గతంగా లోపల చాప కింద నీరులా పనిచేస్తున్నారనేటువంటి చర్చ కనిగిరి నియోజకవర్గ రాజకీయ విశ్లేషకుల్లో జరుగుతున్నటువంటి చర్చ. మరి రాబోయే కాలంలో కేటీఆర్ ఈ తెలుగుదేశానికి ఎంత బూస్ట్ ఇవ్వబోతున్నారో, అలాగే వైసీపీకి ఎట్లా గండి కొట్టబోతున్నారు అనేటువంటి విషయం రాబోయే కాలంలో మనం తెలుసుకుందాం.